ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ పెరగనుంది. మార్కెట్ విలువ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కనిష్టంగా 5%, గరిష్టంగా 10% మేర పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. పంట భూములపై ఎకరాకు 2 లక్షలు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. పలు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దీనిపై కసరత్తు పూర్తయింది. అభ్యంతరాలను నమోదు చేసే సమయం ముగిసిపోవడంతో ఇప్పుడు వాటిని పరిష్కరించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 31న తుది ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలుకు వస్తాయి. భూముల విలువ పెంపు పట్టణాల వరకు పరిమితమవుతుందని తొలుత ఆశించారు. అయితే పల్లెల్లో సైతం పెంచడం ద్వారా మార్కెట్ విలువ పెంపు అన్ని ప్రాంతాలకు వర్తించనుంది. వ్యవసాయేతర భూముల విలువను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాల్లో వ్యవసాయ భూములపై ఎకరానికి కనిష్టంగా 2 లక్షలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలాల విలువలోనూ గజానికి కనిష్టంగా 5% పెంచారు. గరిష్టంగా కొన్ని చోట్ల 30% వరకు పెరిగింది. పట్టణాల్లో మాత్రం గరిష్ట స్థాయిలో 10%మే గజానికి పెంచాలని సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయించారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. భూముల విలువ పెంపు ప్రతిపాదనపై అధికారుల్లో ఒకంత గుబులు నెలకొంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాస్త ఆదాయపరంగా రిజిస్ట్రేషన్ శాఖ కుదుట పడుతోంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వస్తోంది. గతంలో లక్ష్యాలపై నెలవారీ సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు రోజువారీ ఆదాయంపై ఆరా తీస్తున్నారు. మార్చి మాసాంతం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. తాజాగా భూముల విలువ పెంచాలంటూ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పెంపు ప్రతిపాదనలు చకచకా జరిగిపోతున్నాయి. ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం పెంపు ప్రతిపాదనలు అమల్లోకి తేనున్నారు. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది.